పాత సినిమాల్లో ఏ సాఫ్ట్వేర్ ను ఉపయోగించి వీడియో ఎడిటింగ్ అంటే ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, ఒపాసిటీ, బ్యాక్గ్రౌండ్ వీడియోస్ ని ఓవర్లే చేసేవాళ్ళు. ఏ విధంగా ఆడియో ఎడిటింగ్ అంటే నాయిస్ రిడక్షన్, ఏ విధంగా సౌండ్ ఎఫెక్ట్స్, బీజిఎం సెట్ చేసేవాళ్ళు. సినిమా రీల్ అంటే ఫిల్మ్ పైన ఆడియో అండ్ వీడియో రెండు ఉంటాయా లేక ఓన్లీ వీడియో మాత్రమే ఉంటుందా? ఇటువంటి విషయాల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. 35mm ఫిల్మ్ రీల్లో విజువల్ ఇమేజెస్ రూపంలో వీడియో ప్లే అయ్యేది. రీల్ ఎండింగ్ లో ఆప్టికల్ ఆడియో బ్లాక్ అండ్ వైట్ ప్యాటర్న్ రూపంలో ఉండేది. లైట్ డిటెక్టర్ దీన్ని చదివి సౌండ్ జనరేట్ చేసేది. మొదటి క్వశ్చన్ చూద్దాం, ఏ సాఫ్ట్వేర్లు వాడారో చూద్దాం. 1950 నుంచి 1980 మధ్యలో తీసిన మూవీస్ టైంలో కంప్యూటర్స్ ఏం లేవు. అందువల్ల మనుషులే ఫిజికల్ గా కష్టపడేవాళ్ళు. సరే, మీకు ప్రశ్న, టామ్ అండ్ జెర్రీ హ్యాండ్ తో గీసిన ఓల్డ్ షోస్ బాగుంటాయా లేక కొత్తగా వచ్చిన కంప్యూటర్ షోస్ బాగుంటాయా? కామెంట్ చేయండి. 1957 మాయాబజార్ టైంలో రాక్షసుల వీడియోలు ఏ విధంగా తీసేవారంటే, ఒక వీడియోను తీసిన తర్వాత రీల్ పైన ఇంకొక ఇమేజ్ ను తీసుకొని వచ్చి దాన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ తో ఎక్స్పోజ్ చేసేవాళ్ళు. సపోజ్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ లో కొండల్ని యాడ్ చేస్తే రెండోసారికి మేఘాలని యాడ్ చేసేవాళ్ళు. ఈ విధంగా ఆ ఫిల్మ్ పైన ఎక్స్పోజ్ చేస్తూ వెళ్ళేవారు. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి రెండోసారి పర్సన్ ని ఎక్స్పోజ్ చేస్తే అదొక ఫిల్మ్ అయ్యేది. కెమెరా లెన్స్ ని దూరంగా చేయడం వల్ల ఒపాసిటీని తగ్గించేవాళ్ళు. ఇంకా సెమీ ట్రాన్స్పరెంట్ లేయర్ ద్వారా ఒపాసిటీని తగ్గించేవాళ్ళు. మ్యాటీ పెయింటింగ్ అండ్ మాస్కింగ్ ద్వారా సగం ఫ్రేమ్ బ్లాక్ తో కవర్ చేసి రెండో సగ భాగాన్ని చూపించేవాళ్ళు. సో ఈ విధంగా మాస్కింగ్ లేయర్స్ ని యూజ్ చేశారు. నాయిస్ రిడక్షన్ ఏ విధంగా చేశారంటే, అప్పుడు కంప్యూటర్స్ లేవు, రిడక్షన్ ఏ విధంగా చేస్తారు అని డౌట్ రావచ్చు. వాళ్ళు 35mm హై క్వాలిటీ రీల్ ని అంటే ప్యాంక్రోమాటిక్ ఫిల్మ్ ని యూజ్ చేసేవాళ్ళు. దీనివల్ల క్వాలిటీ ఆడియో ఉండేది. డైలాగ్స్ చెప్పేటప్పుడు నాయిస్ లేని హైలీ కంట్రోల్డ్ స్టూడియోస్ లో రీ రికార్డింగ్ చేసేవాళ్ళు. ఆడియో ఇంజనీర్స్ మాన్యువల్ గా అనలాగ్ ఈక్వలైజర్ ని ఉపయోగించి నాయిస్ గేట్ ని క్రియేట్ చేసి నాయిస్ రిడక్షన్ చేసేవాళ్ళు. ఇక బీజిఎం, డైలాగ్స్, సౌండ్ ఎఫెక్ట్స్ సపరేట్ గా ట్రాక్ లో మిక్సింగ్ కన్సోల్స్ ని ఉపయోగించి చాలా జాగ్రత్తగా ఆడియో మిక్సింగ్ చేసేవాళ్ళు. ఈ విధంగా రెడీ అయిన తర్వాత బీజిఎం ని మూవీ ఆడియోతో కలిపి ప్లే చేసి మళ్ళీ కొత్తగా ఇంకో మ్యాగ్నెటిక్ టేప్ ని రెడీ చేసేవాళ్ళు. రికార్డింగ్ తర్వాత ఎడిటింగ్ చేయడానికి సాఫ్ట్వేర్ లేదు కాబట్టి ఆల్మోస్ట్ సింగిల్ టేక్ లోనే వచ్చేలాగా కష్టపడేవాళ్ళు. సో ఫైనల్ గా చూస్తే డైలాగ్స్ స్టూడియోలో చేసేవాళ్ళు, బీజిఎం ఆర్కెస్ట్రా వాళ్ళు చేసేవాళ్ళు, ఎస్ఎఫ్ఎక్స్ అంటే స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నమాట. సో వీటిని తర్వాత యాడ్ చేసేవాళ్ళు అన్నమాట. సో వీటన్నిటిని మాన్యువల్ గా మిక్సింగ్ చేసేవాళ్ళు. కంప్యూటర్స్ లేవు, కంట్రోల్ జెడ్ బటన్ లేదు. అందువల్ల చాలా జాగ్రత్తగా వీలైతే ఒకేసారికి అయిపోయేలాగా చూసుకునేవాళ్ళు. ఇక కంప్యూటర్స్ వాడకం ఎప్పుడు స్టార్ట్ అయిందో చూద్దాం. 1979 లో CMX 600 అనే లేజర్ డిస్క్ మెషిన్ వచ్చింది. ఇందులో 2 డిస్కులు ఉండేవి. ఆ 2 డిస్కుల సైజు కూడా 12 ఇంచ్ ఉండేది. సో ఎడిటింగ్ చేయడానికి కీబోర్డ్ ఉండేది. 1989లో అవిడ్ మీడియా కంపోజర్ అనే కంప్యూటర్ సాఫ్ట్వేర్ వచ్చింది. ఇదే మొదటి ఎడిటింగ్ సాఫ్ట్వేర్. 1991లో అడోబ్ ప్రీమియర్ ప్రో వచ్చింది. ప్రస్తుతం నేను యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్ కూడా ఇదే. 1999లో ఫైనల్ కట్ ప్రో అని యాపిల్ వాళ్ళు సాఫ్ట్వేర్ ని రిలీజ్ చేశారు. 1990 దాకా కూడా ఇండియాలో మోస్ట్లీ మాన్యువల్ గానే ఎడిటింగ్ చేసేవాళ్ళు. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మాయాబజార్ అయినా ఇంకా వేరే మూవీస్ అయినా క్రియేటివిటీని వాడుకొని చేసినవే. వాళ్ళకి కంప్యూటర్ అవసరం రాలేదు. ఈ రోజుల్లో చాలా వరకు కంప్యూటర్ లోనే ఎడిటింగ్ జరుగుతున్నాయి. కానీ మనం ఎంత ఎదిగినా మన రూట్స్ ని మర్చిపోవద్దు కదా. జై హింద్.